బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రారంభం చాలా గొప్పగా ఉంది, ప్రారంభం చాలా ఘనంగా ఉంది, ముగింపు వచ్చేసరికి ఘోరంగా ముగించబడ్డాయి. ఈ స్థలంలో చదవబడిన ఈ వ్యక్తులు ఉన్నారు చూసారా, యాకోబు కానీ దావీదు కానీ. ప్రారంభం ఘనంగా ఉంది, ముగింపు మరి ఘనంగా ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు. సొలొమోనును సింహాసనాధీశునుడు చేశారు. సొలొమోను సింహాసనం మీద కూర్చున్నాడు. వచ్చిన ప్రజలంతా ఏమంటారు తెలుసా? మహారాజా దావీదు, నీ కుమారుణ్ణి పట్టాభిషేకం చేశాం అంటూ అన్నారు. నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు మరెక్కువ ఖ్యాతి కలుగుతుంది. నీ రాజ్య ప్రభావం కంటే సొలొమోను యొక్క రాజ్య ప్రభావం మరి ఘనంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటే ఆ కన్న తండ్రి, దేవా, నేను సజీవుడినై ఉండగానే, నేను సజీవుడిగా ఉన్నప్పుడే నా కొడుకును రాజుగా నువ్వు నిలవబెట్టావా? నేను సజీవుడిగా ఉన్నప్పుడే నా కుమారుడికి ఘనతను, ఖ్యాతిని, కీర్తిని నువ్వు ఇచ్చావా? ఇవన్నీ ఇచ్చిన వాడవు నీవేనని భక్తుడైన దావీదు తల వంచి దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయటం ప్రారంభించాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఆశీర్వదించబడటం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం నుండి నీ పిల్లల క్షేమాన్ని చూసి పరలోకం నుండి నువ్వు సంతోషించటం కాదు. నీవు సజీవుడివై ఉండగానే, నీవు భూమి మీద బ్రతికి బట్ట కట్టుతూ ఉండగానే, ఆరోగ్యంతో సజీవంగా భూమి మీద సంచరిస్తూ ఉండగానే నీ పిల్లల క్షేమాన్ని కన్నులారా చూసే భాగ్యం దేవుడిచ్చును కాక. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీవు సజీవురాలిగా ఉన్నప్పుడే నీ పిల్లల క్షేమాన్ని కన్నులారా చూసే కృప. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా పిల్లలు ఇంకా ఆశీర్వదించబడలేదు, వారి ఉద్యోగాలు రాలేదు, వ్యాపారాల్లో స్థిరపడలేదు, రేపు వీళ్ళ బ్రతుకు ఏమైపోతుందో తెలియని కలవరంతో, తెలియని దిగులుతో ఎవరైనా ఈ స్థలంలో ఈ వాక్యం వింటూ ఉంటే, దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీవు బ్రతికి ఉన్న దినాలలోనే నీ పిల్లల క్షేమాన్ని చూచుదువుగాక, నీ కుమార్తెల క్షేమాన్ని చూచుదువుగాక, నీ కుమారుని క్షేమాన్ని చూచుదువుగాక. నీకిచ్చిన ఆశీర్వాదం కంటే మించిన ఘనత, ఖ్యాతి నీ కడుపున పుట్టిన నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించును గాక.